అందరికీ నమస్తే. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎప్పుడు ఏం మాట్లాడతారో అర్థం కాకుండా పోయింది. అధికార పార్టీలో ఉండి అధికార పార్టీనే తప్పుపడుతున్నారు. వాళ్ళు పోయింది ప్రతిపక్ష పార్టీ నుంచి కాంగ్రెస్లోకి పోయి ప్రభుత్వం చేస్తున్న పనుల మీద తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొన్న ఖైరతాబాద్ చింతల్ బస్తీ మొత్తం రోడ్డు వెడల్పు కోసమని అవసరం లేకపోయినా అక్కడ నుంచి మంత్రుల కాన్వాయ్లు సీఎం కాన్వాయ్ పోనీకి వీలుగా ఆ పక్క ఈ పక్క చిరు వ్యాపారస్తులకు సంబంధించిన చిన్న చిన్న షాపులని కూలగొట్టేసిండ్రు, వాళ్ళ పుట్టగొట్టిండ్రు. దాని మీద దానం నాగేందర్ చాలా తీవ్రంగా స్పందించిండు. ఆయన కాన్స్టిట్యున్సీ సగం వస్తుంది, దానిలో ఆయన చాలా తీవ్రంగా స్పందించిండు. ఏమని మాట్లాడిందో విందామా? అధికారులు మొత్తం పరిపాలన సాగిస్తున్నారు, అధికారుల మీద ఈ ప్రభుత్వం డిపెండ్ అయి ఉంది, అధికారులు ఇష్టారాజ్యంగా పనిచేస్తున్నారు, వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతుందని మాట్లాడి ఒకసారి వినండి. ఇప్పుడు కూల్చివేతలు అనేది ఎప్పుడే కానీ ఏకపక్షంగా పోకూడదు. ఎందుకు పోకూడదు అంటే, నేను చూస్తా ఉన్నాను కూల్చివేతలు ఎక్కడైతే రోజువారీగా వ్యాపారం చేసుకునే వాళ్ళు, వాళ్ళ జీవన ఆధారం అదే, వాడు ఆ రోజు వ్యాపారం చేసుకుంటే వాడికి పొట్ట నిండుతుంది. అలాంటి వాళ్ళని ఇబ్బంది పెడితే, అలాంటి వాళ్ళ శాపనార్థాలు మనకు మంచిది కాదు. ఎప్పుడు కూడా ప్రభుత్వం ఎప్పుడైనా మేము అలాగే చేసేవాళ్ళం. కానీ అధికారులు మాత్రము ఎక్కడైతే నిజంగా కంజెస్టెడ్ రోడ్స్ ఉంటాయో అక్కడ చేయమని ప్రభుత్వ పరంగా కానీ పైనుంచి ఆదేశాలు వస్తే అలా చేయాలి. కాకపోతే వాళ్లకు వీలు ఎక్కడ అనిపిస్తే అక్కడ మాత్రం అడ్డగోలుగా చేస్తున్నారు అనేది నా అభిప్రాయం. అందుకని నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. ఇక పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి చాలా తీక్షణమైన వ్యవహారాన్ని ఆయన మాటల్లో బయటికి చెప్పిండు. ఆయన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్, ఆయన ఎమ్మెల్యే కాబట్టి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఉంది పటాన్ చెరువులో. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో లేదు, కానీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోటో ఉంది. దానిపైన ఆయన ఏం మాట్లాడి ఒకసారి వినండి. నేను మండల ప్రెసిడెంట్ ఉన్నప్పుడు అక్కడ కేసీఆర్ తోని ఫోటో దిగి మన ఒక సీఎం ఉన్నప్పుడు 10 సంవత్సరాల కాలంలో అభివృద్ధి చేశాడు. ఒక మాజీ సీఎం ఉన్నప్పుడు మేము ఫోటో పెట్టుకోవడం తప్పేంటి చెప్పు? దొంగతనం చేస్తున్నావా? కేసీఆర్ ఫోటో పెట్టుకోవడంలో తప్పేముంది? 10 సంవత్సరాలు తెలంగాణ డెవలప్మెంట్ చేసిండు. ఆయన ఎంపీటీసీగా ఉన్నప్పుడు నేను దిగిన ఫోటో, అది తప్పేముంది, ఇదేమో దొంగతనమా అని క్వశ్చన్ చేస్తున్నారు గూడెం మైపాల్ రెడ్డి. అదొక్కటే కాదు, రేవంత్ రెడ్డి ఫోటో ఎందుకు పెట్టుకోలేదు క్యాంప్ ఆఫీస్లో అన్న ప్రశ్న కూడా ఆయన సమాధానం చెప్పిండు. వాళ్ళ ఆలోచన అనేది తెలివి తక్కువ ఆలోచన. ప్రతి ఆఫీసులో సీఎం ఫోటో ఉంటుంది, ప్రతి ఆఫీసులో అంబేద్కర్ ఫోటో పెట్టమని డైరెక్షన్స్ ఉన్నాయి, ప్రతి ఆఫీసులో ప్రధానమంత్రి ఫోటో పెట్టమని ఉంటుంది. ఇది నా ఇల్లు, నేను ఎమ్మెల్యే ఉన్నంత కాలం నా ఇల్లు, నా ఫ్యామిలీ పిల్లలతో ఇక్కడ ఉండొచ్చు, అధికార నివాసం. కేసీఆర్ ఫోటో ఉంటది, ఇది కూడా తప్పేంటిది ఉంటే తప్పేంటిది? నా ఇంట్లో ఇష్టం ఉంటే పెట్టుకుంటా, లేకపోతే లేదు. మస్తు ఉంటాయి కండువలతో ఏం సంబంధం? వెంకటి 23 సంవత్సరాలు రాజకీయాలలో కాంగ్రెస్ లో పనిచేసినాం. టీఎన్జే ముఖ్యమంత్రి కాడికి వెళ్ళి ఒక 7-6 మంది ముఖ్యమంత్రులతో టచ్లు ఉన్నాం. ప్రతి గవర్నమెంట్ కార్యాలయంలో సీఎం ఎవరుంటే వాళ్ళ ఫోటో ప్లస్ అంబేద్కర్ ఫోటో ఉండాలి. ఈ గవర్నమెంట్లో కూడా ముఖ్యమంత్రి ప్లస్ అంబేద్కర్ ఫోటో పెట్టుకోమని ఆదేశాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆయన ఉన్న క్యాంప్ ఆఫీసు ఓ ఎమ్మెల్యే ఇల్లు, నా ఫ్యామిలీతో సహా ఇక్కడ ఉండాల్సిన ఇల్లు. ఇక్కడ నా ఇష్టం వచ్చిన ముఖ్యమంత్రుల, నా ఇష్టం వచ్చిన వ్యక్తుల ఫోటోలే పెట్టుకుంటా అంటే రేవంత్ రెడ్డి ఇష్టం లేదు. రేవంత్ రెడ్డి అంటే కేవలం ఒక ముఖ్యమంత్రిగానే చూస్తున్నాడు తప్ప రేవంత్ రెడ్డి మీద తనకు ఇష్టం లేనట్టుగా చెప్తున్నారు. రేవంత్ రెడ్డి ఫోటో క్యాంప్ ఆఫీస్లో లేదని పటాన్ చెరువులో కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా ధర్నాలు చేస్తున్నారు. అసలు ఈయన కాంగ్రెస్లో ఎందుకు చేర్చుకున్నారు, కాంగ్రెస్ నుంచి బయటికి పంపించండి అని. రీసెంట్గా ఒక కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయకపోతే ఒరిజినల్ కార్యకర్తలకు ప్లస్ గూడెం మైపాల్ రెడ్డికి మధ్య ఒక పెద్ద గొడవ జరిగింది. కార్యకర్తలందరూ కూడా కార్యకర్తల మీద ఆయన బూతులతో విరుచుకుపడ్డారు. విరుచుకుపడితే అక్కడి నుంచి పోలీసులు ఆయన పంపించే ప్రయత్నం చేసిండ్రు, వెళ్ళిపోయాడు. అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలకు ఆయన గొడవ జరిగింది.
ఇంకొక పార్టీ మారిన సీనియర్ శాసనసభ్యుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు. పోచారం శ్రీనివాసరెడ్డి దగ్గర ఏం జరిగింది తెలుసా? పోచారం శ్రీనివాసరెడ్డిని గ్రామ సభలో అక్కడ ఉన్న రైతులు నిలదీసిండ్రు. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. రైతు భరోసా రాలేదు, రుణమాఫీ కాలేదు, మాకు కనీసం వ్యవసాయ కూలీల విషయంలో కూడా అన్యాయం జరిగిందని ఆయన అడిగితే, నువ్వు కూర్చుంటే కూర్చో, లేకపోతే ఆయన బయటికి పంపించేసాయని పోచారం శ్రీనివాసరెడ్డి తీవ్రమైన అసహనం వ్యక్తం చేసిండు. ఇంకా అక్కడ బాన్సువాడ కాన్స్టిట్యున్సీలో అసలు ఆయనకు మద్దతే లేదు. పోచారం శ్రీనివాసరెడ్డికి కాంగ్రెస్ వాళ్ళ మద్దతు లేదు, బీఆర్ఎస్ వాళ్ళ మద్దతు లేదు. నాకు తెలిసి ఈ వీడియో చూసిన తర్వాత న్యూట్రల్ జనాల మద్దతు కూడా కురవడినట్టు కనిపిస్తుంది పోచారం శ్రీనివాసరెడ్డికి. ఒకప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి అంటే ఒక టాల్ ఫిగర్. ఇప్పుడు ఆయన కూడా అందరిలాగానే పార్టీ మారిపోయి, అందరిలాగానే నేను కూడా అందరితో పాటే నేనేం పెద్ద గొప్ప కాదని చెప్పుకున్న తర్వాత ఆ కాన్స్టిట్యున్సీలో ఆయనకు దక్కుతున్న గౌరవం అది. ఇట్లా మొత్తం ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలు అసలు ఏంది, వాళ్ళ ఒపీనియన్ ఏంది, వాళ్ళ అభిప్రాయం ఏంది, వాళ్ళ టార్గెట్ ఏంది? వాళ్ళు కాంగ్రెస్ను డ్యామేజ్ చేయాలని అనుకుంటున్నారా, లేకపోతే బీఆర్ఎస్లోకి వస్తామని చెప్తున్నారా, లేకపోతే ఏదైనా పనులు అడిగి బ్లాక్మెయిల్ చేసే పరిస్థితిలో ఆ ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా అధికార పార్టీని? ఇప్పుడు బీఆర్ఎస్ చేర్చుకుంటారా చేర్చుకోరా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్కు. ఎందుకంటే వీళ్ళు బీఆర్ఎస్ కష్టకాలంలో ఉన్నప్పుడు అక్కడి నుంచి వాళ్ళు వచ్చి కాంగ్రెస్లో చేరిండ్రు. కాబట్టి ఇప్పుడు వాళ్ళని చేర్చుకున్న విషయంలో బీఆర్ఎస్ కూడా సందిగ్ధంలో ఉంది. వీళ్ళు పోగానే గేట్లు ఓపెన్ చేసి వచ్చేసేయండి మీరు బ్యాక్ వచ్చేసినారు అని చేర్చుకునే పరిస్థితిలో లేరు. ఇంకోటి ఏంటంటే బీఆర్ఎస్ ఉప ఎన్నికలు రావాలి, ఇక్కడ గెలుపు ఓటమి తర్వాత విషయం, ఉప ఎన్నికలు రావాలి, అక్కడ వీళ్ళని డిస్క్వాలిఫై చేయించాలని చెప్పి వాళ్ళు సుప్రీంకోర్టు దాకా పోయినారు. ప్లస్ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ వాళ్ళ మద్దతు లేదు, బీఆర్ఎస్ వాళ్ళ మద్దతు లేదు, ప్రతి ఒక్కరికి అదే సిచ్యువేషన్. సొంత టీంలో కూడా చీలికి వచ్చి కొందరు కాంగ్రెస్లో వచ్చిండ్రు, కొందరు బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయినారు. వీళ్ళ మాట చెల్లుబాటు అయితే లేదు. దాని నాగేందర్ మొన్న వీడియో చూసినాం కదా మనం, ఆయన ఎక్కడో ఉండి ఇక్కడ కూల్చివేతల విషయంలో మీరు ఆపండి లేకపోతే నేను వచ్చి బుల్డోజర్కి అడ్డం పడతా అంటే కూడా ఆగలే, ఒకవేళ రాలే ఆయన. దాని నాగేందర్ ఎక్కడో ఉండి మాట్లాడాడు. ఆయన కనుక ఆ చింతలపల్లికి వచ్చింటే మరి బుల్డోజర్ తొక్కుంటూ పోయేదో ఎక్కుకుంటూ పోయేదో తెలియదు. ఆయన అక్కడికి వస్తే గొడవ అవుతుందనే ఉద్దేశంతోనో, లేకపోతే మనం ఫోన్ చేసినా మనకి మాటకు విలువ లేదు, వాళ్ళు ఎట్టా కూల్చేస్తారు కదా అని చెప్పి ఎక్కడి నుంచో మాట్లాడిండో తెలియదు. చింతలపల్లికి రాలేకపోయాడు ఎమ్మెల్యే. వాళ్ళ ఇంటికి జస్ట్ 2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. దాననాగేందర్ ఇంటికి 2 కిలోమీటర్ దూరం. అయినా సరే దాననాగేందర్ రాలేకపోయాడు. గూడమైపాలరెడ్డి ఎందుకు అసలు ఫోటో కనీసం సీఎం ఫోటో కూడా పెట్టుకోవాలనేది ఒక పెద్ద అంశమే. ఎందుకంటే క్యాంప్ ఆఫీస్ కూడా అధికారిక నివాసమే. అది క్యాంప్ ఆఫీస్ అంటే ముఖ్యమంత్రి, అది ఎమ్మెల్యే నివాసం కాదు, ఎమ్మెల్యే అధికారిక నివాసం. ఆయన పెట్టుకోలేదు. సేమ్ టైం ఇంకా కేసీఆర్ ఫోటో ఉంది అక్కడ. మరి అంత అభిమానం ఉన్నాయన, కేసీఆర్ డెవలప్మెంట్ చేసిండన్న ఆయన పార్టీ ఎందుకు మారిండు? ఇది ఒక పెద్ద క్వశ్చన్. ఎందుకంటే ఆయనకు అంతకుముందే ఒక నెల రోజుల ముందే ఈడీ రైట్స్ అయినాయి. గూడెంపల్లి ఇంటి ఆయన ఏదో మైనింగ్ వ్యాపారాలపైన ఈడీ రైట్స్ అయినాయి. ఆయన తర్వాత ఢిల్లీకి పోయిండు. ఢిల్లీలో మాట్లాడుకున్నారు. ఢిల్లీలో మాట్లాడుకున్న తర్వాత ఢిల్లీలో మాట్లాడినప్పుడు బీజేపీకి పోతారని ప్రచారం జరిగింది. బహుశా ఈడీ రైట్స్కి భయపడో లేకపోతే ఈడీ రైట్స్ను కొంత నిలుపుదల చేయాలనే ఉద్దేశంతో ఢిల్లీకి పోయిండు, బీజేపీతో మాట్లాడుకున్నాడు అనేది ప్రచారం జరిగింది. తీరా చూస్తే రేవంత్ రెడ్డి కండువా కప్పేసి పార్టీలో జాయిన్ చేసుకున్నాడు. తర్వాత ఈడీ రైట్స్ నిజంగా ఆగిపోయినాయి. బీజేపీలో జరగకపోయినా కాంగ్రెస్లో చేరినా ఈడీ రైట్స్ ఆగిపోయినాయి. అదేమైందో తెలియదు, అక్కడ మతలబ్ ఏందో తెలియదు. అయినా సరే రేవంత్ రెడ్డి కండువా కప్పినా రేవంత్ రెడ్డి ఫోటోను కనీసం అధికారిక క్యాంప్ ఆఫీసులో కూడా గూడెంపల్లి పెట్టలేదు. అసలు ఏం జరుగుతుంది? ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేల స్టాండ్ ఏంది? ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఒకరింకొకరు వరుసగా వచ్చి వాళ్ళ మనసులో అభిప్రాయాలు చెప్పడమో, లేకపోతే వాళ్ళు ఉన్న పార్టీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు వాళ్ళు, ఆ పార్టీ డ్యామేజ్ అయ్యే విధంగా, గవర్నమెంట్ డ్యామేజ్ అయ్యే విధంగా ఎందుకు మాట్లాడుతున్నారు? ఇదంతా కూడా కొంత తేలాల్సిన అవసరం ఉంది. బట్ ఈ 10 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటికి 3 ఎమ్మెల్యేలు బయటకు వచ్చి మాట్లాడారు. ఇంకా మిగతా ఎమ్మెల్యేలు ఎవరు వస్తారు, ఎప్పుడు మాట్లాడతారు? అసలు వాళ్ళు కూడా ఎక్కడ స్పందిస్తలేరు, చాలా మౌనంగా ఉంటున్నారు. వాళ్ళు అసంతృప్తిని బయటపెట్టలేకపోతున్నారు. పోనీ ప్రభుత్వం మీద సంతృప్తికరంగా ఉంటే ఆ విషయాన్ని కూడా వాళ్ళు బయటకు చెప్పలేకపోతున్నారు. కాబట్టి ఈ ఎమ్మెల్యేల విషయంలో
రేవంత్ రెడ్డి షాక్ తినాలి, అట్లా ఉన్నది పరిస్థితి. రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకొని మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డే ఎమ్మెల్యేల టార్గెట్ ఎందుకైనా అనేది కూడా తెలియదు. చూద్దాం ముందు ముందు ఇంకా ఈ ఎమ్మెల్యేల వ్యవహారం ఎట్లుంటుంది. ఎందుకంటే వాళ్ళంతా పార్టీ మారి ఆల్మోస్ట్ ఒక 8 నెలలు 9 నెలలు అయింది. దాన్ని ఆగింది అందరికన్నా ముందు పోయిండు, తర్వాత మిగతా వాళ్ళందరూ పోయినారు. 9 నెలలు 5 నెలలు 6 నెలలు అయింది అంత పార్టీ మారి. ఇప్పుడు వాళ్ళ ఒరిజినల్ వాళ్ళ మనసులో మాటలంతా కూడా బయట పెడుతున్నారు. ప్లస్ కాంగ్రెస్లో గవర్నమెంట్లో ఉన్న ఒరిజినాలిటీ ఏందనేది బహుశా వీళ్ళకి అర్థమైందా, మేము ఇవ్వలేకపోతున్నాం అనే విషయం వీళ్ళకి తెలిసిపోయిందా అనేది కూడా చూడాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.